అన్నమయ్య జిల్లా తంబోలపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు సురేష్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వైఎస్ జగన్ రెడ్డికి ప్రతి సవాలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమల పర్యటన ఎవరూ అడ్డుకోలేదు. మీరు కావాలని తిరుపతి రాకుండా తాడేపల్లిగూడెంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావు, మీకు హెచ్చరిస్తున్నాము. మీరు కావాలని ఈ ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకో జగన్మోహన్ రెడ్డి, లేకపోతే రాబోయే కాలంలో నీకు తగిన బుద్ధి చెబుతామని సురేష్ యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్. గత 2 రోజుల క్రితం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ గారు హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దేవుడైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకన్న స్వామిని కించపరుస్తూ, హిందువులందరినీ కించపరుస్తూ, నన్ను తిరుమల గుడికి రానివరా, నన్నే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నన్నే వెంకన్న స్వామి సన్నిధికి రానివ్వలేదు, ఇంకా దళితులైనటువంటి అణగారిన వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం రాణిస్తుందని అడుగుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యసూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెంకన్న స్వామి యొక్క దర్శనానికి వస్తుంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ నోటీసులు ఇచ్చిందా? పోలీస్ శాఖ వారు ఏమన్నా నీకు వెళ్ళొద్దని అడ్డు చెప్పారా? లేదే. ఒకటే కోరుతున్నాం, సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మంలో మీరైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, మీ తండ్రి గారైనా, మీ తాత రాజారెడ్డి గారైనా, ఎవరైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుతమైన నారా చంద్రబాబు నాయుడు గారు సైతమైనా, లోకేష్ గారైనా, నేనైనా, మీరైనా సన్నిధిలోకి రావాలంటే హిందూ నియమాలు పాటించి రావాలి. నువ్వు హిందూ అయితే అదే డిక్లరేషన్ లో సంతకం పెట్టి రావచ్చు. ఆ సంతకంలో నువ్వు డిక్లరేషన్ పెట్టలేదు. కారణం ఏమంటే నువ్వు హిందువు కాదని నువ్వే ప్రజలకు చెప్తున్నావు. ఓ క్రిస్టియన్ జాతిలో పుట్టిన నువ్వు వ్యక్తి నేను హిందువు అని చెప్పుకుంటున్నావు. గత 5 సంవత్సరాల పాలనలో నువ్వే ఉన్నావు. ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడైనా కూడా కనీసం నిబంధనలు పాటించారని అడుగుతున్నా. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయంలో హిందువులను కించపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు అని మీరు హడావుడిన తాడేపల్లిలో మీరు స్పెషల్ ఫ్లైట్లు ఉన్నటువంటి విమానాలను క్యాన్సిల్ చేసుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాడేపల్లిలో ఒక ముక్కుసూటిగా అడుగుతున్నాం ప్రజల తరపు నుంచి, ప్రజల కంఠం నుంచి. ఎక్కడ కూడా నోటీసులు జారీ చేశారా? పోలీసులు మిమ్మల్ని అడ్డగించారా? ఎక్కడా చేయలేదు. కానీ మీరు బురద జల్లే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఏ రోజు పూనుకోలేదు. మీరు హఠావుటిన తిరుమల దర్శనానికి రావాలంటున్నారు. రావచ్చు, మీరు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మీకు మీరే ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. మీకు మీరే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందువులను కించపరిచే విధంగా, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి హిందువులందరినీ కూడా కించపరుస్తూ నాకు తిరుమల యొక్క దర్శనానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం